హాయ్ గైస్! ఈరోజు నా బర్త్‌డే అవుతుంటో ఇంట్లోనే ఓ మంచి బిర్యానీ తిందామని మా అక్క చేత ఈరోజు ఎగ్ బిర్యానీ చేపిచ్చాను. ఇక చూసేయండి ఈ బిర్యానీ కోసం నేను పడ్డ పాట్లు. ఫస్ట్ నేను చికెన్ కలిపి చేశాను. ఇది మన వల్ల కాదని మళ్ళీ మా అక్కకే అప్పచెప్పాను. ఆ తర్వాత నేను ఎగ్ బిర్యానీ కోసం హెల్ప్ చేశాను. ఎగ్ బిర్యానీ కోసం ఫస్ట్ ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను తీసుకొని దాంట్లో వేసి దాని మీద అన్నం వేసి మళ్ళీ దాని మీద ఇంకొంచెం అన్నం వేసి లాస్ట్‌కి ఇలా రెడీ చేసి దాని మీద మనం వేపుకున్న ఉల్లిపాయలు దాని మీద అలా వేసేసి దాని తర్వాత కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసి ఇక గుమగుమలాడే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంకా ఎగ్ బిర్యానీ ఎలా ఉండదో చూడండి. ఎగ్ బిర్యానీ అయితే ఇలా ఉంది. ఇంకా ఎగ్ బిర్యానీలోకి రెడీ చేసుకున్న కర్రీస్ అయితే చికెను, సాంబారు, పెరుగు చట్నీ. ఇక ఎగ్ బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే ఇంట్లో చేసింది కదా, అదిరిపోయింది అంతే. గాయస్, ఈరోజు గుంటూరు అమరావతి రోడ్లో వెళ్తున్నాగా మాకు కనపడింది ఫలూదా. ఫలూదా ఎలా ఉంటుందని ఫస్ట్ టైం ఒకటి ఆర్డర్ చెప్పాం. ఫస్ట్ ఫలూదా కాకుండా బాదం పాలు ఆర్డర్ చెప్పాం. బాదం పాలు టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత మేము ఫలూదా ఆర్డర్ చెప్పాం. ఇంకా ఫలూదా టేస్ట్ విషయానికి వస్తే దాంట్లో ఐస్ క్రీము అన్నీ వేసి ఇచ్చాడు భయ్య. తింటే అదిరిపోయింది అంతే. హాయ్ గాయస్, ఈరోజు గుంటూరులో ఉన్న సుబాని హోటల్కి వచ్చాము. ఈ ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్ వచ్చేసి గుంటూరు నల్లబడిపోయే రోడ్లో హైవే మీద ఉంటది. ఇక పదండి లోపల ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మేము లోపలికి వెళ్ళంగానే జనాలతో కిక్కిరిసిపోయింది. మాకు ఫస్ట్ అయితే సీట్లు దొరకలేదు. ఆ తర్వాత మాకు సీట్లు దొరికినాయి. ఇక సీట్లు దొరకడంతో ఇంకేం మాత్రం ఆలోచించకుండా దమ్ బిర్యానీ ఆర్డర్ చెప్పాము. దమ్ బిర్యానీ కాస్ట్ విషయానికి వస్తే 350. ఇంకా దమ్ బిర్యానీ టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది భయ్య. దమ్ బిర్యానీ చూడటానికి అయితే ఎలా ఉంది. దమ్ బిర్యానీ ముక్కలు 2 ఇచ్చారు మనకి. ఇంకా పీస్ టేస్ట్ విషయానికి వస్తే పీసులు కూడా అదిరిపోయింది భయ్య. ఫస్ట్ టైం మా మేనకోళ్ళు రివ్యూ చేయటం మొదలుపెట్టింది ఫుడ్ గురించి. మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి. ఇక బిర్యానీలో కర్రీస్ అయితే గోంగూర, సాంబారు, షార్వా అండ్ పెరిగిచ్చారు మనకి. ఇంకా లాస్ట్గా బిర్యానీలోకి పెరిగేసుకొని మా మేనకోళ్ళు బిర్యానీ ఫినిష్ చేసింది. ఇంకా లాస్ట్గా బిర్యానీ అయిపోయిన తర్వాత ఒక థమ్స్అప్ కూడా తాగింది. ఇక మనం బిల్లు వచ్చి 700 అయింది. చాలా రోజుల నుంచి ఓ మంచి ఫ్రైడ్ రైస్ తిందామని మా ఊర్లో ఉన్న శ్రీ శబరినంద హోటల్కి వచ్చాను. ఇక్కడికే రావడం కారణం ఎందుకంటే ఇక్కడ ఫ్రైడ్ రైస్ బాస్మతి రైస్తో చేస్తారు. మీ ఊర్లో ఏ రైస్తో చేస్తారో కామెంట్ చేయండి. నేను వచ్చి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను. చికెన్ ఫ్రైడ్ రైస్ కాస్ట్ విషయానికి వస్తాయి 80 రూపాయలు. ఇక చికెన్ ఫ్రైడ్ రైస్ కావాల్సినవన్నీ తీసుకుని ఆ బాండీలో వేసి ఫ్రైడ్ రైస్ కావాల్సిన మసాలాలన్నీ దాంట్లో వేసుకొని 2 నిమిషాలు అలా తిప్పేసి దానికి కావాల్సిన వెనిగరు, సోయా సాసు, ఆ సాస్ కూడా వేసేసుకొని ఫ్రైడ్ రైస్ ని 5 నిమిషాలు కసాపిసా తిప్పేసి పార్సిల్ చేసి మనకి ఇచ్చేసేసారు. ఇక ఇంటికి వెళ్ళి ఓ ప్లేట్ తీసుకొని దాంట్లో ఫ్రైడ్ రైస్, షార్వా, ఉల్లిపాయలు ఒక స్పూన్ ఇచ్చారు. ఇంకా ఫ్రైడ్ రైస్ క్వాంటిటీ విషయానికి వస్తే ఒకరికి సరిపోయేంత వచ్చింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే దాంట్లో ఉల్లిపాయలు వేసుకొని తింటే ఉంది అదిరిపోయింది అంతే. మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.